బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త తీసుకొచ్చిన షేర్ చేసి లైక్ చేస్తారు కదా, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. రేపు స్కూల్ పిల్లలకు హాలిడే ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కానీ తిరకాస ఏంది తెలుసా, రెండో సాటర్డే ఉంది కదా నెక్స్ట్ వీక్, దాన్ని కట్ చేసి రేపు శనివారం సెలవు ఇచ్చిర్రు. అది ఎందుకోసం ఇచ్చిర్రు అంటే చెప్తా వినండి. రాష్ట్రంలో బడులకు సంబంధించి మరో గుడ్ న్యూస్, వర్షాల వాళ్ళు ఇప్పటికే చాలా రోజులు అయితే సెలవులు వచ్చినాయి. 6 తారీఖు శనివారం సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇస్తున్నట్లు తాజా ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనం సంగతి అందరికీ తెలిసిందే కదా. నేపథ్యంలో విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఇచ్చింది గవర్నమెంట్. అయితే ఈ రోజు సెప్టెంబర్ 5 మిలాదున్ నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సెలవు. 6వ తారీఖు హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి పరిధిలో అన్ని విద్యా సంస్థలకు గణేష్ నిమజ్జనం కారణంగా మరొక సెలవు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 7న ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవు దినాలు వచ్చినట్లు అయింది. అయితే సెప్టెంబర్ 6న సెలవు కారణంగా అక్టోబర్ 11 వచ్చే రెండో శనివారం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇంకా రెండో శనివారం పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పర్యాటక ప్రదేశాలకు వరుస కట్టారు. వర్షాలు కూడా తగ్గుముఖ పట్టడంతో ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక దసరా కూడా సమీపిస్తుండటంతో మరో విద్యార్థులకు భారీ వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు 13 రోజుల పాటు దసరా పండుగ సెలవులు. సెలవుల వార్త తీసుకొచ్చిన షేరింగ్ చేసి, లైకింగ్ చేసి, కామెంట్ చేయి బ్రదర్. థ్యాంక్ యూ. నచ్చిందా?